మోందా తుఫాను కారణంగా కూడా ఏపీ వ్యాప్తంగా అన్ని రకాల చర్యలు ముందు నుంచే తీసుకుంటుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పలు అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. పలు పోర్టుల్లో ఇప్పటికే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేసి అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఏ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది? విశ్రాంతిగా చూసుకున్నట్లయితే మోందా తుఫానుకి సంబంధించి ఏదైతే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిందనే చెప్పుకోవాలి. పూర్తిగా అయితే చూసుకున్నట్లయితే 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు, 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఏపీ వ్యాప్తంగా అధికారులందరూ కూడా పూర్తి స్థాయి అప్రమత్తం అయ్యారు. 7 జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్న ఏరియాల్లో మాత్రం అధికారులు ఉన్నత స్థాయి అధికారులు అయితే మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లందరూ కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కాకినాడ తీర ప్రాంతాల్లో మాత్రం దీని ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తీరం దాటేది కాకినాడలో అంటే కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆగ్నేయంలో ఏదైతే కాకినాడ సముద్రానికి ఆగ్నేయంలో 830 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతం అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడకి సంబంధించి కాకినాడ జిల్లాకి మొత్తం అంతా కూడా పూర్తి స్థాయి అలర్ట్ అయ్యారు. కలెక్టర్ షణ్మోహన్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ కూడా ఈ రోజు దీనికి సంబంధించి ఒక అధికారులతోటి సమీక్ష కూడా నిర్వహించనున్నారు. కాకినాడ హెడ్ క్వార్టర్స్ లోనే ఈ సమీక్ష మరికొద్ది సేపట్లో జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ మోందా తుఫాన్ ఉండబోతుంది, దీనికి సంబంధించి ఏ ఏరియాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అక్కడి నుంచి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 రోజుల పాటు ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి 5 రోజుల పాటు ఇప్పటికే పాఠశాలలకి కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. సుమారుగా 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో అయితే పూర్తి స్థాయి అప్రమత్తం అయ్యారు. అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పూర్తి స్థాయి అలర్ట్ అయ్యారు కలెక్టర్ మహేష్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 3 రోజులకి ఇప్పటికే పాఠశాలకు కావచ్చు కళాశాలకు కావచ్చు సెలవు ప్రకటించారు. తీవ్రమైన గాలుల నేపథ్యంలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు రావాలంటూ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ కీర్తి కూడా అప్రమత్తం అయ్యారు. ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దన్నారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఎక్కడికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి గోదావరి ఘాట్లన్నీ కూడా అంటే భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది కాబట్టి గోదావరి ఘాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నిషేధం విధించారు 2 రోజుల పాటు. అదేవిధంగా పూర్తిగా చూసుకున్నట్లయితే జిల్లాలో 3 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దంటూ కూడా వేట నిషేధాన్ని విధించారు. 5 రోజుల వరకు కూడా వేట నిషేధం ఉంది. ఇప్పటికే కాకినాడ సముద్ర తీరానికి సంబంధించి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అటు పక్కన చూసుకున్నట్టయితే ఉప్పాడ కాకినాడ వెళ్ళే ఏదైతే బీచ్ రోడ్ ఉంటుందో బీచ్ రోడ్ పూర్తి స్థాయిలో కూడా బీచ్ రోడ్ని కూడా నిలిపివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచే బీచ్ రోడ్ని నిలిపివేశారు. రాక్షసాలలో వస్తాయని నేపథ్యంలో ఆ రోడ్లో ఎవరు కూడా ప్రయాణం చేయడం మంచిది కాదని కూడా ఇప్పటికే అధికారులు ఆ రోడ్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకినాడలో తీరం దాటేటప్పుడు మాత్రం ఏదైతే ఈ తుఫానికి సంబంధించిన వాయుగుండం తీరం దాటేటప్పుడు కాకినాడలో మాత్రం పూర్తి స్థాయి హై అలర్ట్ గా ఉండాలంటే అధికారులు ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు 3 జిల్లాల కలెక్టర్లు కూడా. అయితే కాకినాడకి మాత్రం ప్రమాదం పొంచి ఉందని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కాకినాడలోనే తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తీరం దాటే సమయంలో కూడా సుమారుగా ఎన్ని గంటల వరకు ఈ తుఫాను ప్రభావం కాకినాడ మీద పడే అవకాశం అయితే కనిపిస్తుంది? మరో పక్కన చూసుకున్నట్టయితే పలు రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో కూడా సుమారుగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది? భారీ గాలులు కూడా వీస్తాయంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకున్నారు? చూసుకున్నట్లయితే ఇప్పటికే ముందస్తు చర్యలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోటి అన్ని జిల్లాల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారుల నుంచి కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఏదైతే చిన్న ఇబ్బంది జరిగినా కూడా హై అలర్ట్ అయ్యేలాగా జిల్లా స్థాయి అధికారులు కూడా అప్రమత్తం అయ్యే విధంగా అయితే ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అధికారులు ఎక్కడికక్కడ కూడా
పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాకినాడలో తీరం దాటుతుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచి తుఫాను ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే పెనుగాలులు వేస్తాయంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయింది. పూర్తిగా నల్లటి మబ్బులు పట్టి మేఘావృతమై ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కాకినాడ జిల్లాతో పాటు ఇటు పక్కన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.